హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ వీడియోలో నేను మన శరీరానికి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఉసిరికాయలతో 2 రకాల పచ్చళ్ళు అయితే చేసి చూపిస్తానండి. ఒకటి తొక్కుడు పచ్చడి, ఒకటేమో ఆవకాయ అండి. మనిషి జీవితానికి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేది ఉసిరి కాబట్టే ఉసిరికాయని దైవంగా పూజిస్తారు. అలాగే ఉసిరి చెట్టును కూడా పూజించే సాంప్రదాయం మన హిందువుల్లో ఉందండి. భారతదేశంలో ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రత్యేక స్థానం ఉందండి. ఉసిరికాయని ఎన్నో ఆరోగ్య సమస్యలకి ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఉసిరికాయ రోజు ఒకటి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదనే స్లోగన్ ఉండేదండి. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మనిషి ఆరోగ్యానికి రోజు ఒక యాపిల్ తినాలి అనే స్లోగన్ వచ్చింది. కానీ నిజం చెప్పాలంటే యాపిల్లో కంటే ఉసిరికాయలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకనే మన భారతీయులు ఎక్కువగా దాన్ని నిలవ పచ్చళ్ళు చేసుకుని, పూర్వకాలమే నిలవ పచ్చళ్ళు చేసుకుని ప్రిజర్వ్ చేసుకొని పాడవకుండా సంవత్సరం పాటు ఉసిరికాయను తింటూ ఉండేవారు. ఒకప్పుడు ఒకే సీజన్లో మాత్రమే ఉసిరికాయలు దొరికేవి. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మార్కెట్లో ఉసిరికాయలు దొరుకుతూనే ఉన్నాయి. కాబట్టి ఉసిరికాయల్ని వీలైనంత ఎక్కువ మీరు ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయని రోజు ఒకటి పచ్చిగా తినడం కానీ, పచ్చడి రూపంలో కానీ, నిలవ పచ్చళ్ళ రూపంలో కానీ, జ్యూసుల రూపంలో కానీ ఎలా తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జుట్టు నుంచి కాలి గోటి వరకు కూడా ఉండే ఆరోగ్య సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. అందుకని ఎంతో విలువైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగజేసే ఈ ఉసిరికాయతో 2 రకాల పచ్చళ్ళు అయితే నేను చేసి చూపిస్తానండి. ఈ ఉసిరికాయని నిలవ కూడా ఉంచుకుంటారు, సీసాల్లో దాచిపెట్టుకుని సంవత్సరం పొడుగునా. నేను ఇక్కడ ఉసిరి ఆవకాయని అలాగే ఉసిరికాయ తొక్కు పచ్చడిని చేసి చూపిస్తాను. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోల్ని మరికొద్ది మంది చూస్తారు. ఇంకొద్ది మంది ఈ వీడియోని చూసి వాళ్ళు కూడా ఈ పచ్చడిని చేసుకుంటారు. తప్పకుండా లైక్ చేయడము అలాగే షేర్ చేయడం మర్చిపోద్దండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక్కడ నేను ముందుగా ఉసిరి ఆవకాయని చూపిస్తానండి. మామిడికాయ ఆవకాయ ఎలా పెడతామో అలాగే ఉసిరి ఆవకాయని కూడా పెట్టి చూపిస్తాను. దీనికి నేను 1 కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. ఎక్కడ కుళ్ళిపోయినవి చెడిపోయినవి కాకుండా గట్టిగా ఉండే ఉసిరికాయలు తీసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇలా ఈ ఉసిరికాయల్ని మూకుళ్ళో వేసి మగ్గించుకోవాలి. ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుని ఈ ఉసిరికాయలు వేసి మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి చూస్తూ మళ్ళీ మూత పెడుతూ ఉడికించుకోవాలి. మూత తీసేసి వేయించామనుకోండి ఉసిరికాయలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గట్టిగా రాళ్లా తయారవుతుంది పచ్చడి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తే చూడండి ఇలా నలిపితే చక్కగా తొనల్లా విడిపోతుంది. అలా అయ్యేదాకా కూడా ఉడికించుకోవాలి. ఇంకా ఉడకాలండి. కాస్త మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికిద్దాం. చూడండి మరో 2 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. కలర్ కూడా చేంజ్ అయ్యాయి, బాగా మెత్తబడ్డాయి. చూడండి అలా గుచ్చితే ఈజీగా ఇలా నొక్కితే చాలు ముక్క అయిపోతుంది. అలా ఉడకాలండి. నూనెలోనే ఉడికించుకోవాలి, మగ్గించుకోవాలి. చూడండి అలా నలిపితే మొత్తం చక్కగా ముక్కలన్నీ విడిపోతున్నాయి కదా, తొనలు కింద విడిపోతుంది కదా, అలా అయ్యేదాకా ఉడికించుకోవాలి. తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. తర్వాత ఒక మీడియం సైజు 10 నిమ్మకాయలు తీసుకోవాలండి. తర్వాత రసం తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుకి ఈ నిమ్మరసం కలిపి నానబెట్టాలి. బాగా నిమ్మరసం అంతా చింతపండుకు పట్టేలా పట్టించేసి నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి బారకగా మిక్సీ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి.
ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసేసుకోండి. ఒకేసారి నలగకపోతే 2 సార్లు వేసుకుని మిక్సీ చేసుకోండి. ఎందుకంటే ఇది తడి లేదు కదా, నిమ్మరసంలో నానింది కాబట్టి పెద్దగా నానదు చింతపండు, అందుకని ఆ విధంగా 2 సార్లు వేసుకోండి. తర్వాత ఈ ఉసిరికాయలు చల్లారిన తర్వాత గింజ వేరు చేసేయాలండి. చిన్న కాయలు అనుకోండి అలాగే పెట్టేసుకోవచ్చు, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, అందుకని నేను గింజ తీసేస్తున్నాను, తొనలన్నీ విడదీస్తున్నాను. ఈజీగా వచ్చేస్తాయి, బాగా ఉడికిపోయాయి కాబట్టి. అసలు తడి తగలకుండా చేసుకోవాలండి మనము ఈ పచ్చడిని. వాడే గిన్నెలు కానీ చాకు కానీ ఏదైనా కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా తీసినప్పుడు కాస్త గింజకి గుజ్జు ఉండిపోతుందండి, అందుకని చాకుతో ఆ గుజ్జును కూడా తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఉసిరికాయల్లోని గింజలన్నీ తీసేసేయాలండి. ఉసిరికాయలన్నీ కూడా ముక్కలుగా చేసి పెట్టేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు కారం వేసుకోవాలి. ఈ కారము 3 మ్యాంగోస్ కారం వేస్తున్నానండి. తర్వాత ఆవు పొడి కూడా వేసుకుంటున్నానండి 1 కప్పు. ఇది కూడా రెడీమేడ్దేనండి, మీ దగ్గర ఇంట్లో ఆవాలు ఉంటే మిక్సీ చేసుకోండి. నేను రెడీమేడ్ పొడే వాడుతున్నాను. తర్వాత ఉప్పు అండి, 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ, 3/4 కప్ కంటే కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు పొడి చేసింది వేసుకుంటున్నానండి. తర్వాత ఫుల్ కప్పు ఆయిల్ వేస్తున్నాను. అన్నీ పచ్చివేనండి. మనము మామిడికాయ ఆవకాయకి ఎలా వేస్తామో అలాగే పచ్చివి వేసుకోవాలి. 2 చెంచాల జీలకర్ర, 2 చెంచాల మెంతులు, ఇవి కూడా పచ్చివే వేసుకోవాలి. ఇందులో ఒక 2 గుప్పెళ్ళు వెల్లుల్లిపాయ ఒలిచింది ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, నేను తర్వాత తిరగగలిపినప్పుడు వేసుకుంటాను. వెల్లుల్లిపాయలు ఇప్పుడు లేవు, అందుకని చూపించట్లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు, ఇష్టం లేకపోతే మానేయచ్చు. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే మనము నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు, చింతపండు ఉంది కదండి, నిమ్మకాయ రసంలో నానబెట్టుకున్నాం, అది మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే రాదు, ఎందుకంటే అంత బాగా నానదండి చింతపండు. మీరు రాత్రి నానబెడితే కనుక కొంచెం బాగానే నానుతుంది. ఇందులో కలిపేసుకోవాలండి. నేనైతే ఇందులో కలిపేశాను, ఆ క్లిప్ మిస్ అయింది చూపించడం. రికార్డ్ అయింది అనుకున్నాను, రికార్డ్ అవ్వలేదు, ఏమనుకోవద్దు. మీరు ఈ స్టేజ్లో మనము నానబెట్టి పెట్టుకున్న చింతపండు, నిమ్మరసం గుజ్జు కలిపేసుకోవాలి. ఇలా జాడీలోకి ఎత్తి పెట్టేసుకోవాలండి. ఏదైనా గ్లాస్ జార్ కానీ పింగాణి జార్లో కానీ మార్చేసుకోండి. స్టీలు, ప్లాస్టిక్ వాటిలో ఉంచుకోకండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పూర్వకాలం మన వాళ్ళంతా కుండల్లోనూ ఇలా జాడీలోనే పెట్టేవారు. మనం ఇప్పుడు అవి పగిలిపోతూ ఉంటాయని వాటి గురించి అంత కేర్ చేయట్లేదు. చిన్న చిన్న జాడీలు ఇప్పుడు బజార్లో బాగానే దొరుకుతున్నాయి, తెచ్చుకుని పెట్టుకోండి. ఎక్కువ చేసేవారు కాబట్టి పెద్ద పెద్ద జాడీలు ఉండేవి. ఇప్పుడు మనం చేసుకున్న కొంచెం పచ్చడికి కూడా చిన్న చిన్న జాడీలు దొరుకుతున్నాయి, అందులోనే మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయని ఇలా గ్లాస్ జార్లో కానీ పింగాణి జాడీలో కానీ పెట్టుకొని సంవత్సరం పొడుగునా నిల్వ ఉంచుకోవచ్చండి. లేదు అంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఏ సీజన్లో కాసే వాటితోటి ఆ సీజన్లో పచ్చళ్ళు, ఇలా కూరలు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ఇదంతా అయిన తర్వాత ఈ విధంగా ఆఖరణ ఆ ముకుళ్ళలో కానీ ఆ గిన్నెలో కానీ ఇలా అన్నం వేసి కలిపి మన అమ్మమ్మలు మనకి ముద్దలు తినిపిస్తుంటే ఎంతో రుచిగా ఉండేవి. వారి పచ్చళ్ళలో వారి ప్రేమ అభిమానాలు కూడా రంగరించి కలిపేవారిలా ఉంది, అందుకే చాలా టేస్టీగా అనిపించేవి. ఏమంటారు, కరెక్టేనా? మరో పచ్చడి చూపిస్తానండి. ఇది తొక్కు పచ్చడి. ఒకప్పుడు ఉప్పు, ఉసిరికాయ తొక్కి సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుని కావలసినప్పుడు రకరకాలుగా తాలింపు పెట్టుకునేవారు. పచ్చిమిరపళ్ళతోటి, పండు మిరపళ్ళతోటి వీలైనట్టుగా తాలింపు పెట్టుకునేవారు. పచ్చానికి కూడా వాడేవారండి. ఎవరికైనా జ్వరం వస్తే ఈ ఉసిరికాయ పచ్చడి, నల్ల పచ్చడి అనేవారు, రొట్టి పచ్చడి చేసి ఆ పచ్చడి తినిపించేవారు నోటికి హితవు లేని వాళ్ళకి. ఇక్కడ నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచి గింజలు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయలకి 200 గ్రాముల పండు మిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి
తడి లేకుండా తుడిచి కాసేపు ఎండలో పెట్టాలండి. వీలైన వాళ్ళు ఎండలో పెట్టండి, లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టండి. తర్వాత కొన్ని ఉసిరికాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పండుమిరపకాయలు వేస్తూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ కూడా ఆ విధంగా మిక్సీ చేసుకోండి. ఇక్కడ ఉప్పు 150 గ్రాములు పడుతుందండి. అది కూడా రాళ్ల ఉప్పు పొడి చేసి పెట్టుకున్నానండి, లేదంటే రాళ్ల ఉప్పు అన్నా వేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఇలా ఉసిరికాయలు మిక్సీ చేసి పెట్టుకుని దీనికి తాలింపు పెట్టుకోవాలి. సారీ మిక్సీ చేసిన తర్వాత ఒకేసారి తాలింపు పెట్టుకోవచ్చండి. లేదు అంటే జాడీలోకి ఎత్తి పెట్టుకుని మనకు కావాల్సినప్పుడు మనం తాలింపు పెట్టుకోవచ్చు. నేను ఇదంతా ఒకేసారి పెడుతున్నానండి. దీనిలోకి ఒక పావు కప్పు నిమ్మరసం పిండుకోవాలి. ఉసిరికాయలో చిరుచేదు ఉంటుంది కదండి, దానికోసం ఈ నిమ్మరసం పిండుకోవడం ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది నిమ్మరసం. ఉప్పు చూసుకోండి, ఒకవేళ తక్కువ అనిపిస్తే కొద్దిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అలాండి స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈలోపు మనం వెల్లుల్లిపాయలు పొట్టు తీసి కాస్త కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఒక దెబ్బ వేస్తే సరిపోతుందండి, మరీ పేస్ట్ లాగా దంచక్కర్లేదు. నూనె హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి వేగనివ్వాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతుల పొడి. ఇవి రెడీమేడ్ పొడులేనండి, పచ్చి పొడులు వేసి వేపుతున్నాను. లేదు అంటే మీరు జీలకర్రని అలాగే మెంతుల్ని విడిగా వేయించి పొడి కట్టుకుని ఇందులో కలుపుకోవచ్చు. అన్ని రెడీమేడ్ పొడిలో తీసుకుని కలుపుతున్నానండి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసి వేగనిచ్చి కలిపేసుకోవడమే. అంతే అండి. తాలింపు చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలిపేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, బయట పెట్టినా సరే. కాకపోతే బయట పెడితే రంగు మారుతుంది 6 నెలల తర్వాత. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా అదే కలర్లో ఎర్రగా ఉంటుంది. ఎందుకంటే అండి ఉసిరికాయ కొంచెం రంగు మారే లక్షణం ఉంది, అందుకనే దీన్ని నల్ల పచ్చడి అనేవారు. రంగు మారినా ఏమైనా దీనిలో ఉండే ఔషధ గుణాలు మాత్రం మారవట. అందుకని సంవత్సరం పొడుగునా కూడా తినొచ్చు. తప్పనిసరిగా మీరు కూడా ఈ ఉసిరికాయ పచ్చడి చేసుకొని తినడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు ఉప్పు కొంచెం తక్కువగా తినమంటారు కాబట్టి మొదటి ముద్దలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చడి వేసుకుని కలుపుకొని తినండి. మొత్తం అంతా పచ్చడిలోనే తినకుండా ఆ పచ్చడి కలుపుకుని ఏదైనా కూరలు ఎక్కువగా నంచుకొని తినండి. అంతే అండి. ఈ 2 రకాల పచ్చళ్ళు మీకు ఎలా అనిపించినాయో నా కామెంట్స్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఈ విధంగా చేసుకుని తినడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.